వెజిటేబుల్ బిర్యానీ అండ్ కాంబినేషన్గా చికెన్ కర్రీ అండి. సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇందులో బిర్యానీ మసాలాలన్నీ కొద్దిగా వేసేసుకొని అందులోనే 4 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయల్ని చక్కగా వేయించుకోండి. చాలా తొందరగా క్విక్గా అయిపోతుందండి. ఎక్కువ హడావిడి లేకుండా మన దగ్గర ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా తొందరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేగిపోయిన ఉల్లిపాయల్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకోండి. అప్పటిదప్పుడైతే అప్పటిదప్పుడు దంచి వేసుకుంటే చాలా ఫ్రెష్గా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇందులోనే ఒక 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకొని అవి కూడా యాడ్ చేసేసుకోండి. టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత అందులోకి మ్యాగీ మసాలా అండి కొంచెం యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు బయట ఎక్కడ స్టోర్లో అయినా దొరుకుతుందండి మ్యాగీ మసాలా, చికెన్ మ్యాగీ మసాలా అండి. ఇది కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు, కారం, మీ టేస్ట్కి సరిపడా కారం, ఉప్పుని అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా వేసుకొని కొద్దిగా కలుపుకోండి. తర్వాత ఇందులోనే గరం మసాలా కొద్దిగా అండ్ అలాగే జీలకర్ర పౌడర్ కూడా లైట్గా వేసుకోండి. ఒక చిటికెడు వేస్తే చాలు. ఇక్కడ 1 కేజీ చికెన్ అండి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను. ఆ చికెన్ ఇందులోకి యాడ్ చేసేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చికెన్ యాడ్ చేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనివ్వండి. ఇందులోనే వాటర్ ఊరుతాయండి. ఇప్పుడే వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మంటని స్లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోండి. చూసారా, ఇక్కడ నేను అసలు వాటర్ యాడ్ చేయలేదు. చికెన్ అయితే చక్కగా ఉడికిపోయిందండి. అలాగే అదే మీరు నాటుకోడి చేస్తే అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే అది ఉడుకుతుంది. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం. దానికోసం ముందుగా ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. మీరు ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటారో ఆ గ్లాస్తోనే వాటర్ కూడా కొలుచుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఒకటే గ్లాస్ని యూజ్ చేసుకోండి. 2 గ్లాసుల బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి అలాగే ఆయిల్ 2 కలిపి తీసుకున్నాను. అందులోనే కొద్దిగా బిర్యానీ ఆకు, అలాగే చెక్క, లవంగాలు, 4 పచ్చిమిర్చి, 1 యాలక్కాయ కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు మరి కొంచెం తొందరగా వేగడానికి ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ మీ ఇష్టం, మీరు ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బీన్స్ అండ్ క్యారెట్, బఠానీలు తీసుకున్నానండి. మీ ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ మీరు తీసుకోవచ్చు. ఇందులోనే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ వెజిటేబుల్స్కి సాల్ట్ పట్టాలి కాబట్టి ఇక్కడ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడే ఒక 2 to 3 minutes వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 2 టమాటాలను కూడా యాడ్ చేసేసుకోండి. టమాటాలని కూడా ఒక 2 minutes బాగా మగ్గనివ్వండి. మంటని మాత్రం స్లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, ధనియాల పొడి, అలాగే కారం, బిర్యానీ మసాలా, గరం మసాలా అండ్ కొత్తిమీర, కొద్దిగా లైట్గా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఈ స్టేజ్లో కొద్దిగా మాడిపోతుంది అనుకుంటే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే ఒక 2 minutes ఉడికిన తర్వాత ఇందులోకి నీళ్ళు యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ అండ్ సగం గ్లాస్ అండి, 1.5 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి.
ఎసరు బాగా రావాలండి. ఆ తర్వాత బియ్యాన్ని చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని అందులో యాడ్ చేసేసుకొని మంటని స్లిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి, చక్కగా ఉడుకుతుంది. అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు చేయాలంటే చాలా ఈజీగా ఈ రెసిపీస్ చేసేసుకోవచ్చు అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను. నా వీడియోస్ ఏంటంటే చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయండి, చాలా క్విక్గా అయిపోతాయి, సింపుల్గా ఉంటాయి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లో ఉండే వాటితో ఎలా చేసుకోవాలో చూపిస్తూ ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.